చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1931 సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక విషాదమైన కానీ గర్వకారణమైన రోజు. ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్లో బ్రిటిష్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. చంద్రశేఖర్ ఆజాద్ చిన్ననాటి నుండే దేశభక్తి మెండుగా ఉండేది. 1921 సంవత్సరంలో అసహకార ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కోర్టులో తన పేరు ఆజాద్, తండ్రి పేరు స్వతంత్రత, చిరునామా జైలు అని చెప్పి బ్రిటిష్ అధికారులను ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచే ఆయన పేరు ఆజాద్గా ప్రసిద్ధి చెందింది. ఆజాద్ భగత్ సింగ్, రాజ్గురు వంటి విప్లవకారులతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో కీలక పాత్ర పోషించారు. 1931 ఫిబ్రవరి 27న ఆల్ఫ్రెడ్ పార్కులో బ్రిటిష్ పోలీసులు ఆజాద్ను చుట్టుముట్టారు. గంటల పాటు ధైర్యంగా పోరాడిన ఆయన చివరికి పట్టుబడకూడదనే సంకల్పంతో తన తుపాకీ గుండుతో తన ప్రాణాలను తానే తీసుకున్నారు. ఆయన చివరి మాటలు దేశభక్తి, స్వేచ్ఛ పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. చంద్రశేఖర్ ఆజాద్ త్యాగం భారత యువతకు స్ఫూర్తినిచ్చింది. ఆయన ధైర్యం, దేశభక్తి భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆజాద్ జీవితం స్వేచ్ఛ కోసం అంకితమైన అగ్ని జ్వాల. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందారంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.